కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యలేదనో ఏందో గాని అప్పట్లో అలిగి ఆయన కోపాన్ని బయటికే వెళ్ళగక్కిండు. యాదుకున్నది కదా. ఇక అప్పటి నుంచి సందు దొరికినప్పుడల్లా సొంత సర్కార్ మీదనే విమర్శలు చేస్తుండే. ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డి సార్ మళ్ళొకసారి మాట్లాడుకుంటా వైన్స్ షాపులకు కొత్త టైమింగ్స్ పెట్టాలని అంటుండు. రాష్ట్రంలో ఎక్కడ ఎట్లున్నా నాకు సంబంధం లేదు కానీ మునుగోడు నియోజకవర్గంలోనైతే సాయంత్రం 4 గంటలకే వైన్ షాప్ తెరవాలి, మళ్ళా 9 గంటలకు బాజాప్తగా బరాబర్ బంద్ చేయాలి అని కొత్త రూల్ చెప్పిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. అంటే రోజులా 5 గంటలే ఓపెన్ చేయాలన్నట్టు. 2 ఏండ్ల కిందనే బెల్ట్ షాపులు ఉండొద్దని చెప్పిన రాజగోపాల్ సారు ఇప్పుడు ఒక దిక్కు 2 ఏండ్లకు టెండర్లు నడుస్తుంటే ఈ కొత్త రూల్ పాటియాలని చెప్పిండు. నాకు పదవి ఉన్నా లేకున్నా ఏం కాదు, జనాల ప్రాణాలే ముఖ్యం అని అనుకొచ్చిండు. నా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఇక సార్ చెప్పిన టైమింగ్స్ ఏవైతున్నాయో అవి పాటిస్తేనే కొత్తగా టెండర్లు వేయాలని డైరెక్ట్ గా చెప్పిండు. టెండర్లు వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు, మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. మరి అసలు సార్కి ఇట్లా టైమింగ్స్ మారవాలని ఎందుకు అనిపించిందంటే, ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్ లో ఉంటుంది. బెల్ షాప్ లో అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్ లో అమ్ముతున్నారు, అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది, రేట్ పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. అది మ్యాటరు. రేపట్ల దీన్ని సర్కార్ దృష్టికి కూడా తీసుకుపోయి మందు పాలసీనే మారవాలని చెప్తా అని కూడా అంటున్నాడు. మరి సార్ చెప్పే మాటలు మంచిగానే ఉన్నా దీని వెనుక ఇంకేమన్నా కారణం ఉన్నదా అని జనం అనుమానపడుతున్నారు. ఎందుకంటే సార్కు మంత్రి పదవి రాలేదని కోపం మీద ఉన్నాడు కదా. సరే, మొత్తానికైతే మునుగోడులో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టే పాలన చేస్తున్నట్టున్నది కదా నువ్వు రాజగోపాల్ రెడ్డి సార్ తీరు.